దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యుగయుగముల నుండి ఏలుబడి చేస్తున్నటువంటి మన పరలోకపు తండ్రి యొక్క శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి ఉదయకాల శుభములు ఆశీర్వచనములు ప్రకటిస్తూ ఉన్నాం. క్రీస్తు నామాన్ని బట్టి ప్రకటించబడే ప్రతి మాట కూడా శక్తివంతమైంది. ఆయన నామమును ఉచ్చరిస్తే చాలండి, అందులో ఉన్నటువంటి శక్తి మనలో పనిచేస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక్క నామాన్ని పలికితే చాలు, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం మనలో పుష్కలంగా పనిచేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తి అపారమైనది. యేసుక్రీస్తు వారి యొక్క శక్తి చాలా శ్రేష్టమైనది. ఇది మనము ఎప్పుడు కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉండడానికి ప్రయాసను మనం ఎప్పుడు కూడా కనపరుస్తూ ఉండాలి. ఈ ప్రయాసను మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రయాసన కలిగి ఈ వాక్యమును తీసుకొస్తున్నాం. ఈ వాక్యమును ప్రతి ఉదయమున ఎందుకు మీకు తీసుకుని వస్తున్నామంటే, ఆయనలో మీరు ప్రభావం కలిగిన వారిగా మార్చబడాలి, ఆయనలో మీరు శక్తివంతులుగా మార్చబడాలి, ఆయనలో మీరు ప్రయోజకులుగా మార్చబడాలి. ఈ వాక్యము నీలో నిత్యము పని చేయగలగాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు ఏమిటంటే, 119వ కీర్తన 105వ వచనములో అంటాడు ఏమిటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. అంటే ఈ ఉదయముననే నీకు అందించబడుతున్నటువంటి వాక్యము సర్వసాధారణమైనటువంటి వాక్యం కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు లేదా ప్రవచన మాటలు కాదు ఇవి. ఏమిటి అంటే, నీ పాదములకు దీపముగా పనిచేసేటటువంటి దేవుని యొక్క వాక్యపు మాటలు. నీ పాదములకు దీపముగా పనిచేసేటువంటి దేవుని యొక్క మాటలు ప్రతి ఉదయం నా మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. నీ పాదములకు దీపముగా పనిచేయాలి. నీ పాదములకు దీపము వెలుగునిస్తుంది. నీ పాదములకు దీపము దారిని చూపిస్తుంది. నీ పాదములకు దీపము ముందు చూపుతో నువ్వు అడుగులు వేయడానికి సహాయపడుతుంది. నీ పాదములకు దీపము ధైర్యాన్ని ఇస్తుంది. తొట్టిళ్ళ పాటు నుండి నిన్ను తప్పిస్తుంది, తడబాటు నుండి తప్పిస్తుంది, ప్రమాదము నుండి నేను తప్పిస్తుంది. ఈ దీపము అంతగా నీ కోసం పనిచేస్తూ ఉంటా. ప్రియ సహోదరుడా, సహోదరి, మా బాల్య దినాల్లో ఈ పొలములలో పనిచేసే కాలంలో ఈ పంట కోసిన తర్వాత ఆ సాయంత్రానికి పంట నూర్చి బస్తాలలో పోసి వాటిని ఇంటికి తీసుకురావడానికి, మరి చీకటి పడిపోతే ఇంటికి తీసుకురావడానికి కుదిరేది కాదు. ఆ రైతు మరి ఈ కూలి చేసుకునే వారిని, మీరు వెళ్ళి కాపలా కాయండి అనేవారు. ఆ రాత్రి అంతా ఆ పొలంలో ఉండాలి, చీకటి. ఇప్పుడు మాదిరి పెద్ద పెద్ద లైట్స్ లేకుంటే మొబైల్స్ లేకుంటే రకరకాలైనటువంటి పరికరాలు మా బాల్య దినాల్లో మేము చూడలే. మా పల్లెలో వీధి దీపాలు కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితులు. చీకటి పడిందంటే ఏమి కనబడినటువంటి పరిస్థితి. పొలములలో ఉంటే అసలు ఏముండదు. అలాంటప్పుడు మరి దీపం వెలిగించుకుని నేను మా అన్న వెళ్తుండేవాళ్ళం ఆ రాత్రి కాపలా కాయడానికి. ఈ దీపము మాకు దారి చూపించేది. ఈ దీపము మాకు ధైర్యాన్ని ఇచ్చేది. ఏదైనా కొంచెం భయం అనిపిస్తున్నప్పుడు దీపాన్ని ఇలా ఎత్తుపట్టి చూపించేవాళ్ళం. అప్పుడు అక్కడ ఏమీ లేదని అనుకున్న తర్వాత ధైర్యం వచ్చేది. ఈ దీపము మాతో ఉన్నప్పుడు ఒక భరోసా. అక్కడికి వెళ్ళి ఆ పొలంలో నూర్చినటువంటి
ఎండుగడ్డిని వేసుకుని పరుపుగా వేసుకుని దాని మీద ఒక దుప్పటి లాంటిది పరుచుకొని పడుకుంటూ ఉండేవాళ్ళం. ప్రియ సహోదరుడ సహోదరి, నేనైతే బాగా చిన్నవాడిని, మా అన్న అయితే యవనస్తుడిగా ఉండేవాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దీపము మాకు ధైర్యాన్ని ఇచ్చేది, దీపము చీకటిని పారద్రోలేది, దీపము మా చుట్టూ వెలుగును నింపేది. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే దీపము అంతకుమించి శ్రేష్టమైనది. ఏమిటి ఆ దీపం అంటే, ఈ అనుదినము నీకు అనుగ్రహించబడుతున్నటువంటి వాక్యమే ఆ దీపం. ఈ వాక్యము నీకు దారి చూపిస్తుంది, భరోసానిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, నిబ్రతనిస్తుంది, నీ చీకటిని పారదోలుతుంది. నీలో భయోందోళన కలిగినప్పుడు ఈ వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ అడుగులు తడబడకుండా నిన్ను ధైర్యపరుస్తుంది, నిబ్రపరుస్తుంది, నీకు దారి చూపిస్తుంది, నీ భవిష్యత్తును నీకు చూపిస్తుంది, ముందు చూపుతో అడుగులు వేయడానికి నీకు జ్ఞానమును ప్రబోధిస్తుంది. అలాంటి వాక్యమైనటువంటి దీపాన్ని ప్రతి ఉదయమున నీకు పరిచయం చేస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తునందున్నటువంటి శక్తి, క్రీస్తునందున్నటువంటి ప్రభావము నీలో పనిచేసి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ సదుద్దేశముతో వాక్యమైనటువంటి దీపమును ఉదయముననే మీ ఇంటిలో వెలిగించాలని, వాక్యమైనటువంటి దీపమును మీ ఇంటిలో వెలిగించాలని కొన్ని కుటుంబాల్లో చూస్తే వారి యొక్క మత సిద్ధాంతాలు బట్టో, వారి యొక్క పద్ధతులను బట్టో ఉదయముననే వారు వారి యొక్క పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించి మరి వారు పూజ చేసుకుంటుంటారు. ఆ దీపము వెలిగించబడిందంటే ఆ ఇంటిలో వారికి ఒక భావన, ఆశీర్వాదము లేదా దీవెన, లేకపోతే ఆ పూజకు తగిన ఫలము దక్కుతుందంటే నమ్మకం, వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క నమ్మకాలను బట్టి వారు వెలిగిస్తూ ఉంటారు. మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసం ఏమిటంటే, వాక్యమే మనకి దీపం. నువ్వు ప్రత్యేకంగా ఏమీ వెలిగించిన అవసరం లేదు. ఈ వాక్యమును ధ్యానించు, అదే దీపం. ఈ వాక్యమును చదువు, అదే దీపం. ఈ వాక్యములో పాలుపంపులు పొందుకో, అదే దీపం. అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు దీవెన. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యమే నీకు దారిని చూపిస్తుంది. ఈ వాక్యమే నీ బ్రతుకంతటిని కూడా లీడ్ చేస్తుంది. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నేను బ్రతికించును, నీ వాక్యమే నేను బలపరచును అంటాడు. అందులో కృపాశక్తి దాగి ఉందంటాడు, దయా కరుణ అందులో దాగి ఉందంటాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తులో ఉన్నటువంటి ఈ ప్రభావం, క్రీస్తులో ఉన్నటువంటి ఈ వెలుగు నీలోకి రావాలి అంటే ఆయన యొక్క వాక్యమును ఉదయం నేను ధ్యానించు. ఈ వాక్యమును ధ్యానించడం అంటే నీవు దీపమును వెలిగిస్తున్నట్టు లెక్క, నీ పాదములకు దీపమును వెలిగిస్తున్నట్టు లెక్క. ప్రియ సహోదర సహోదరి, అట్టి కృప ప్రతి ఉదయమున నీవు కనపరచాలని, అట్టి కృపలో నువ్వు నిలవాలని దేవునికి దాసుడిగా ప్రయాసతో ఆశతో మనవి చేస్తున్నా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, మాకు ఇచ్చిన ఉదయకాల ధ్యానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము ప్రయాసను కలిగి ఉండాలి. వాక్యము వినటానికి ప్రయాసను మేము కలిగి ఉండాలి. వాక్య ధ్యానం అనేటువంటి ప్రయాసను మేము కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యము మాకు దీపము నాయన. ఇదిగో ప్రభా, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ప్రభావం మాలోనికి రావాలి అంటే నీ వాక్యమును మేము వెలిగించాలి. వాక్యమైనటువంటి దీపమును మేము వెలిగించే వారంగా ఉండాలి. ఇదిగో నన్ను మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా ఎందరైతే ఈ వాక్యములో, వాక్య ధ్యానంలో పాల్పొంపులు పొందుకుంటున్న వారిని జ్ఞాపం చేసుకున్నామని, వారి త్రోవలకు మీ వాక్యమైనటువంటి దీపమును తోడుగా ఉంచమని, వారు చేసే ప్రతి పనిలో నీ విజయమును, జయమును అనుగ్రహించమని నా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.